ఒకరోజు దేవుడు నా ముందుకు వచ్చి అడిగాడు, ఏం వరం కావాలి బిడ్డ అని. నేను ఒక్కసారిగా, స్వామి నాకు ప్రసాదం కావాలి అన్నాను. అప్పుడు దేవుడు నవ్వుతూ, అయ్యో తింగరోడా, ముందుగా నైవేద్యం పెట్టాలి కదరా, నేను నీకు ప్రసాదం ఇవ్వడానికి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ చిన్న మాటలో ఒక పెద్ద జీవిత రహస్యం దాగి ఉంది. మనందరికీ గెలుపు కావాలి, సక్సెస్ కావాలి, డబ్బు కావాలి, గౌరవం కావాలి. కానీ దానికోసం కష్టపడడానికి మాత్రం చాలా మంది వెనుకడికి వేస్తారు. గుర్తుపెట్టుకోండి, ప్రసాదం అంటే ఫలితం, నైవేద్యం అంటే మన కృషి. కృషి లేకుండా ఫలితం ఆశించడం అంటే విత్తనం లేకుండా పంట కోరుకోవడం లాంటిదే. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, హిమాలయాలకు వెళ్ళినా కూడా మనసులో అశాంతి ఉంటే అక్కడ కూడా సంసారమే కనిపిస్తుంది. అదే మన మనసు ప్రశాంతంగా ఉంటే మన ఇల్లే హిమాలయంగా మారిపోతూ ఉంటుంది. వేదాంతం మనకు 2 గొప్ప ఉదాహరణలు చెబుతుంది. నీళ్ళలో ఎప్పుడు ఉండేటువంటి వరి ఆకు కానీ నీరు ఎలా తాకదో, బురదలో తిరిగేటువంటి కుమ్మరి పురుగుకు బురద దానికి ఎలా అంటుకోదో, అలాగే మనము కూడా ఈ సంసారంలో ఉండాలి, కానీ సంసారం యొక్క వాసనలు మన మనసుకు అంటుకోకూడదు. కాబట్టి మిత్రులారా, కష్టపడండి, సానుకూలంగా ఆలోచన చేయండి, భగవంతునిపై విశ్వాసం ఉంచండి. అప్పుడు మీ జీవితంలో వచ్చే ప్రతి విషయం దేవుని ప్రసాదంలా అనిపిస్తుంది. కృషి చేస్తేనే కృప లభిస్తుంది. జై శ్రీమన్.